నాకు చెప్పకుండానే మా అమ్మ రహస్యంగా నా మందులను ఆపేసింది. గత సంవత్సరం నాకు ఎదురైన మానసిక ఆరోగ్య సంక్షోభం వల్ల ప్రస్తుతం నా ప్రిస్క్రిప్షన్ల బాధ్యత మా అమ్మ దగ్గరే ఉంది. కానీ ఆమె నా ప్రెప్ ట్రీట్మెంట్‌ను నాకు ఇవ్వకుండా దాచిపెడుతోందని నాకు ఇటీవల తెలిసింది. ఆమె చెప్పే సాకు ఏంటంటే, దీన్ని దీర్ఘకాలం వాడటం మంచిది కాదని నా సైకియాట్రిస్ట్ చెప్పారట. కానీ అసలు విషయం ఏంటంటే, నేను లైంగికంగా యాక్టివ్‌గా ఉన్నాను. నేను రక్షణ పద్ధతులను పాటించినప్పటికీ, గతంలో నా భాగస్వాముల ఆరోగ్యం గురించి నాకు అబద్ధాలు చెప్పారు. కొన్నిసార్లు రక్షణ లేకుండా సెక్స్‌కు ఒత్తిడి కూడా చేయబడ్డాను. నా దృష్టిలో ఈ మందు కేవలం ఒక టాబ్లెట్ మాత్రమే కాదు. అది నా భద్రతకు ఒక రక్షణ కవచం. నేను ఒక్కరితోనే ఉండాలని అనుకోవడం లేదు. కాబట్టి నాకు రక్షణ ఉందని తెలిసినప్పుడే నేను సురక్షితంగా ఉన్నట్లు భావిస్తాను. ఒకరి అనుమతి లేకుండా వారి మందులను ఆపేయడం అనేది పెద్ద ఉల్లంఘన. ఆమెకు నేను అవసరం లేదని భావించి నా బైపోలార్ మందులను లేదా నా ఆస్తమా ఇన్హేలర్‌ను ఆపేయడం ఎంత తప్పో ఇది కూడా అంతే తప్పు. నా శరీరంలోకి ఏది వెళ్ళాలో నిర్ణయించుకునే హక్కు నాకు ఉంది. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, నా ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వ్యక్తిని నేను నిజంగా నమ్మగలనా?